హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఇలా వెబ్సైట్స్ చెక్ చేస్తూ ఉన్నాను. సో ఇందులో ఏంటంటే ఆర్ఆర్బి భోపాల్ అఫీషియల్ వెబ్సైట్లో ప్రస్తుతానికి నేనైతే ఉన్నాను. ఓకేనా, ఎగ్జామ్ డేట్స్ అనేవి మీరు ఏ వెబ్సైట్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ అయి ఉండాలి. ఓకేనా, సో ప్రతి చోట ఒకటే న్యూస్ ఉంటుంది కాబట్టి ఆల్ ఓవర్ జోన్స్కి ఇది వర్తిస్తుంది. ఓకే, సో rrbhopal.gov.in వెబ్సైట్లో ఉన్నాను, ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్. సో కాస్త స్క్రాల్ చేసి ఇక్కడ చెక్ చేస్తే కనుక చూడండి, నోటీస్ రిగార్డింగ్ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్. ఓకేనా, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్స్ అన్నమాట ఇవి. సో ఇక్కడ క్లిక్ చేసి ఒక్కసారి నోటీస్ అనేది మనం చదువుదాం. ఓకేనా, నోటీస్ ఏంటి అనేది ఒకసారి చదువుదాం. ఓకే గైస్, చూడండి, నోటీస్ రిగార్డింగ్ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్. ఇక్కడ టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. చూడండి, సెంట్రల్ నంబర్ ఇది ఫలానా ఆర్పిఎఫ్ 022024 ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకే, ఇంతకుముందు ఏంటంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ యొక్క ఎగ్జామ్ జరిగింది. బట్ అప్పుడు ఏంటంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అని డేట్స్ అయితే రిలీజ్ చేయలేదు కదా. బట్ ఇప్పుడు ఏంటంటే డేట్స్ అయితే రిలీజ్ చేసేసారు. చూడండి, ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మార్చ్ 2025 నుంచి 20 మార్చ్ 2025 వరకు జరుగుతాయి అన్నమాట. ఓకేనా, సో ఇది. సో ఎప్పటి నుంచి కాల్ లెటర్స్ అని ఒకసారి మీరు తప్పకుండా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎవరైతే ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ట్రావెల్ ఫెసిలిటీ, ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ ఉందన్నమాట. కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని ట్రావెల్ ఫెసిలిటీ అనేది మీరు ఉపయోగించుకోవచ్చు. అండ్ అలాగే డౌన్లోడింగ్ ఈ కాల్ లెటర్ విల్ బి స్టార్ట్. ఈ కాల్ లెటర్ వచ్చేసి 4 రోజుల ముందు నుంచి స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. ఐ మీన్ మీ ఎగ్జామ్ డేట్కి 4 days ముందు నుంచి ఇక్కడ కాల్ లెటర్స్ డౌన్లోడ్ అయితే అవడం స్టార్ట్ అవుతాయి. ఓకేనా, ఉదాహరణకి 2 మార్చ్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయితే కనుక బిఫోర్ February 26కి మీ ఏంటంటే మీ కాల్ లెటర్ డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా అనమాట, బిఫోర్ 4 days మాత్రమే. ఓకేనా, ఒకసారి తప్పకుండా మీరు డేట్స్కి చెక్ చేసుకోండి. డేట్స్ అయితే ఇవి. ఓకే, ఇదంతా ఓకే. మరి ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ జరుగుతుంది ఎప్పుడు, సిబిటి ఏంటి అసిస్టెంట్ లోకో పైలట్ CBT 2 ఎగ్జామ్ ఎప్పుడు అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. చూడండి గైస్, ప్రస్తుతానికైతే ఇంత మనకి మార్చ్ 20 వరకు ఎగ్జామ్స్ అయితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జరుగుతాయి అని తెలిసింది. ఇక నెక్స్ట్ ఏప్రిల్ ఉంది. ఓకేనా, ఏప్రిల్లో ఎన్టీపీసీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్ CBT 2 జరుగుతుంది. ఇంకా అసిస్టెంట్ లోకో పైలట్ రిజల్ట్ ఇవన్నీ వచ్చేసరికి కాస్త టైం పడుతుంది కదా. ఓకే, ప్రస్తుతానికైతే ఒక హింట్ అయితే వచ్చేసింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఏప్రిల్లో ఉండే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చేసి మార్చిలో ఉంది కాబట్టి. ఓకే గైస్, ఇది ఒక అప్డేట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.